శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 748వ నామం రోగ పర్వత దంభోళి. మంత్రస్వరూపంలో శ్రీ రోగ పర్వత దంభోళ్యై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి భక్తి మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు మనం బలంగా ఉండాలి, బలమైన శరీరంలో బలమైన మనసు ఉంటేనే మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించగలం అని తెలుసుకున్నాం. ఇలా బలమైన శరీరాన్ని, బలమైన మనసును కలిగి ఉండాలంటే శారీరక ఆరోగ్యం కూడా ఎంతో అవసరం. ఈ నామంలో అమ్మవారు మనకు శారీరక ఆరోగ్యమును కూడా ప్రసాదించే తల్లిగా దర్శనమిస్తున్నారు. ఇప్పుడు ఈ నామానికి అర్థాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నామంలో దంభోళి అంటే వజ్రము అని అర్థం. వజ్రము అంటే ఈ నామంలో అత్యంత కఠినమైన వజ్రాయుధము అనే అర్థాన్ని మనం తీసుకోవాలి. రోగ పర్వతము అంటే మన యొక్క రోగములు పర్వతములాగా మనను భయపెడుతూ ఉన్న ఆ రోగములు అనే పర్వతములను ఒకే ఒక వేటుతో నశింపచేయగల వజ్రాయుధ స్వరూపమైన తల్లిగా అమ్మవారు ఈ నామంలో మనకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి యొక్క నామమే ఒక మహా అస్త్రం. ఈ అస్త్రం మనలను రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మన యొక్క రోగములు అనే పర్వతములను కూడా ఎంతో సులువుగా అమ్మవారి నామం నాశనం చేసి మనలను భక్తి మార్గంలో పయనించేటట్టు చేయగలరు అని ఈ నామం మనకు అభయమిస్తుంది. ఇక మరో అర్థంలో చెప్పుకుంటే అమ్మవారు ఈ శరీరమునకు గల రోగములనే కాకుండా భవరోగములు అంటే మన యొక్క కర్మ ఫలితంగా మనం అనుభవించవలసిన రోగములను కూడా నశింపచేయగలరు. శరీరం సక్రమంగా ఉన్న కొంతమంది అమ్మవారిని పూజించలేరు. అందుకు కావలసిన బుద్ధి వారు కలిగి ఉండరు. అటువంటి భవరోగములను సాధారణ వైద్యశాస్త్రం నయం చేయలేదు. అమ్మవారి యొక్క అనుగ్రహమే ఈ భవరోగమును నయం చేయగలదు. కాబట్టి శారీరక రోగములనే కాకుండా మానసిక రోగములను, భవరోగములను కూడా అమ్మవారు నయం చేసి మనలను అనుగ్రహించగలరు అని ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు అభయమిస్తున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.